హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం మాట్లాడబోతున్నాను అంటే విప్రో ఆన్బోర్డింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఇంతకుముందు, ఎందుకంటే నాకు అంత అవగాహన లేదు. బట్ రీసెంట్గానే నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే విప్రో ఆన్బోర్డింగ్ కూడా వెరీ సూన్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటి, అసలు ఎందుకు లేట్ అయింది, ఈ రీజన్స్ ఏంటి అనేది నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అంతకంటే ముందుగా మీరు విప్రో ఆన్బోర్డింగ్ గెట్ చేసేలోపు ముందు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ని మీ చేతుల్లో పెట్టుకోవాలి అండ్ మీరు ఎలాంటి మాడ్యూల్స్ కానీ మీ ట్రైనింగ్ని ఎంతవరకు కంప్లీట్ చేసి ఉండాలి అనేది అయితే నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే, నా పేరు మధు అన్నమాట. నేను రీసెంట్గానే నా ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం నుంచి. నేను ప్రజెంట్ అమెజాన్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు విప్రో దీని గురించి ఎందుకు మాట్లాడాలి అనుకుంటే, నేను కూడా ఒకప్పుడు విప్రో ఇంటర్వ్యూ అయితే ఇచ్చాను. బట్ ఇప్పటిదాకా ఎలాంటి రిజల్ట్స్ రాలేదు. ఇదర్ రీగ్రీట్ ఆర్ సెలక్షన్ మెయిల్ అయితే రాలేదు. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇప్పుడు నేను విప్రో ఆన్బోర్డింగ్ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే, వీళ్ళు ఎందుకు అసలు ఈ ఆన్బోర్డింగ్ని ఎందుకు లేట్ చేశారు అనే రీజన్ గురించి అయితే నాకు తెలిసినంతవరకు చెప్తాను అనమాట. మన ఇండియాలో అయితే రెసిషన్ ఇంపాక్ట్ మరీ అంత ఎక్కువ లేదు, కానీ సమ్ అదర్ కంట్రీస్లో అయితే రెసిషన్ ఇంపాక్ట్ చాలా ఉందన్నమాట. లైక్ యుఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, మెక్సికో కానీ, ఇలాంటి దేశాల్లో కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. ఈ రెసిషన్ ఇంపాక్ట్ ఏంటి అంటే, వీళ్ళందరి కంట్రీస్లో ఫినాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా లేరనమాట. డ్యూ టు కోవిడ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నారు కోవిడ్లో. వాటి వల్ల వాళ్ళ కంపెనీస్కి అయితే ప్రాఫిట్స్ సరిగ్గా లేవన్నమాట. వాళ్ళు ఫినాన్షియల్గా స్టేబుల్గా లేరనమాట. ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీని వాళ్ళు తెచ్చుకోవడానికి రెసిషన్ని ఫేస్ చేస్తున్నారనమాట. దానివల్ల కొంతమంది ఎంప్లాయీస్ని తొలగించడం, ఇలాంటి వాటిని అయితే చేస్తున్నారనమాట. అయితే మన ఇండియాలో మన ఇండియన్స్ ఎవరైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియా అంతా అదర్ కంట్రీస్ క్లయింట్స్ కోసమే వర్క్ చేస్తుందన్నమాట. అంటే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వేరే కంట్రీ ప్రాజెక్ట్స్ కోసమే ఎక్కువగా వర్క్ చేస్తామన్నమాట. మ్యాక్సిమం మనం చూసుకున్నట్టయితే మన కంట్రీస్ వాళ్ళందరూ యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఇలాంటి కంపెనీస్ క్లయింట్స్ కోసం అయితే వర్క్ చేస్తారనమాట. దట్ మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, అక్కడ రెసిషన్ ఉంది కాబట్టి మన ఇండియాలో ప్రాజెక్ట్స్ తగ్గాయన్నమాట. అంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టెబిలిటీని బేస్ చేసుకొని మనకి ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఫండ్స్ లేవు. మన ఇండియన్కి సంబంధించి కంపెనీస్కి వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వాళ్ళకి ఆన్బోర్డింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ లేకుండా వాళ్ళు మీకు ఫ్రీగా జీతాలు ఇవ్వాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, రైట్? వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రాజెక్ట్స్ వాళ్ళ చేతుల్లో లేవు. అలాంటప్పుడు వాళ్ళు కొత్త ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు. వాళ్ళకే ఫినాన్షియల్గా ఉండకపోవచ్చు. మీ అందరికీ ఊరికనే శాలరీలు ఇవ్వాలి అంటే ఇది కష్టం. అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే, మా దగ్గర ఇప్పుడు సరైన సోర్సెస్ లేవు అండ్ మా దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. మేము కొంచెం ఆన్బోర్డింగ్ని లేట్ చేస్తున్నామని అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట, ఎప్పుడో ఒక 3-4 months బ్యాక్. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, జనవరి ఆర్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఎండ్లో అయితే మీకు ఆన్బోర్డింగ్ కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఫినాన్షియల్ ఇయర్ అంతా December 31st అయితే ఎండ్ అయిపోతుంది కదా. జనవరి నుంచి కొత్త ప్రాజెక్ట్స్ అనేది అయితే స్టార్ట్ అవుతాయి ఎవ్రీ కంట్రీలో కూడా. మ్యాక్సిమం ఇప్పటి నుంచి మన ఇండియాకి సంబంధించి డిఫరెంట్ కంట్రీ క్లయింట్స్ కోసం అయితే మనం వర్క్ చేస్తాం. ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను. వన్స్ కొత్త ప్రాజెక్ట్స్ కంపెనీస్కి అలోకేట్ అయితే వాళ్ళకి ఎంప్లాయీస్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. దట్ వాళ్ళు మనకి ఆన్బోర్డింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఎలా అయితే వరీ కాకండి. మ్యాక్సిమం జనవరి టు ఫిబ్రవరి టు మార్చ్ ఈ మధ్యలో అయితే మనకు ఆన్బోర్డింగ్ కంప్లీట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే విప్రో కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన రీజన్ ఇదన్నమాట. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం రీజన్ ఇదే ఉండొచ్చు అని కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా ఇదే రీజన్ మాట్లాడుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇది నాకు తెలిసిన నాలెడ్జ్. ఇంకా మేబీ అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. నాకైతే అంత ఐడియా లేదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను అనమాట. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు ఆన్బోర్డింగ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనులు ఏంటి అండ్ మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే, మీరు ఫ్రెషర్గానే హైర్ అయింటారు కాబట్టి మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే లైక్ ఎక్స్పీరియన్స్ కానీ, పే స్లిప్స్ కానీ, రిలీవింగ్ లెటర్ కానీ, ఆఫర్ లెటర్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే
సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మీ ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించి కానీ నార్మల్ డిగ్రీకి సంబంధించిన కానీ పీసీ ఆర్ సిఎంఎం, సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో. సో ఈ రెండు అయితే మీ దగ్గర కన్ఫర్మ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ గెట్ చేసే ఉంటారు. మ్యాక్సిమం 2022 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పాటికి ఇచ్చేసే ఉంటారు. ఏ యూనివర్సిటీ అయినా, ఐదర్ ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్, సో ఎనీ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఇచ్చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో మీరు బ్యాక్లాగ్స్ ఏమి లేకోకుండా ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీ మార్క్స్ మెమోస్ లైక్ సెమిస్టర్ మార్క్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్. సో ఇప్పుడు చెప్పినవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్సే అనమాట. సో ఇవి కూడా మీ దగ్గర పెట్టుకొని ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఐడెంటిటీ ప్రూఫ్స్, ఎయిదర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్. సో ఈ 5లో ఏదో ఒకటి అయితే మాండేటరీగా ఉండండి. సో ఈ 5లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా ఓటర్ ఐడికి ఉన్న యాక్సెప్ట్ చేస్తారు అండ్ పాస్పోర్ట్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ 5 మీ దగ్గర ఉంటే వెరీ సేఫ్ అనమాట. ఒకటి కాకపోతే ఇంకోటి రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఈ ఆధార్నే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంటూ ఈ ఆధార్. సో ఈ ఆధార్ని మీరు ఇప్పుడు దాకా అప్డేట్ చేయకపోయినా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ లింక్ కాకపోయినా లింక్ చేయించుకోండి. బికాజ్ ఇదేమంటారు, స్కాన్ చేసి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మ్యాక్సిమం ఈ ఆధార్ కార్డ్ సంబంధించి యాక్సెప్ట్ చేయరు. సో మనకు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసిన వాటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. సో మీరు మీ ఈ ఆధార్ని కూడా కేవైసీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి. అండ్ పాన్ కార్డ్ అప్లై చేయకపోతే ఇప్పుడు దాకా అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదో సో పాస్పోర్ట్ని కూడా అప్లై చేయండి. కొన్ని కంపెనీస్ అయితే పాస్పోర్ట్ని కూడా మాండేటరీ అంటున్నాయి. సో పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఇవి మీ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే సో మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా పెట్టుకొని ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ రెసిడెన్షియల్స్ ఏమైనా ప్రూఫ్స్ కావాలి అనుకుంటే అవి కూడా పెట్టుకొని ఉండండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇంతే. ఇంకా వన్స్ వాళ్ళు ఆఫర్ లెటర్ని రిలీజ్ చేయంగానే ఆ ఫామ్స్ అవన్నీ కేర్ఫుల్గా చదవండి. సో బాండ్ అండ్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉంది అండ్ మీరు ఎలా వర్క్ చేయాలి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి తెలుసుకొని చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ ఏమంటారు, చూసినట్టుగా అయితే సైన్ చేయొద్దు. ఇట్స్ మై కైండ్ సజెషన్. ఎందుకంటే ఒకసారి మనం వాళ్ళతో కలిసి 2 years వర్క్ చేయాల్సి ఉంటుంది. బాండ్ అండ్ అగ్రిమెంట్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కేర్ఫుల్గా చదవండి. అండ్ ఇంకా మ్యాక్సిమం ఇంతకు మించి అయితే ఉండదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సో విప్రో ఆన్బోర్డింగ్ ఇవ్వాలి అంటే మీ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది 100% కంప్లీట్ చేసి ఉండాలి అనే ఒక మెయిల్ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు దాకా ఆ ఇంటర్వ్యూని కంప్లీట్ చేయకపోతే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీ అందరికీ కూడా విప్రో ఈ పాటికి ఇంటర్న్షిప్ ఆఫర్ అయితే ఇచ్చింది కదా, ఎప్పుడు స్టార్టింగ్లోనే ఐ థింక్ ఫిబ్రవరి ఆర్ మార్చ్లోనే ఇచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇప్పటిదాకా అది కంప్లీట్ చేయకపోతే మ్యాక్సిమం 100% మీ ప్రొఫైల్ని అయితే బిల్డ్ చేసుకోండి. అండ్ ఐ థింక్ ఇది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండాల్సిన హ్యాండ్స్ ఆన్ డాక్యుమెంట్స్ అయితే ఇవన్నీ నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా మీ దగ్గర ఉండాలి అనుకుంటే అవన్నీ కూడా రెడీ చేసుకోండి. లైక్ మీ కాలేజ్లోకి వెళ్ళేసి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అంటే మీ టీసీ కానీ సిఎంఎం కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఉండండి జాగ్రత్తగా. కాంటాక్ట్ సర్టిఫికేట్ కానీ అండ్ ఇలాంటి వాటిని కూడా జాగ్రత్తగా పెట్టుకొని ఉండండి. సో ఇవైతే ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా కీప్ రెడీ విత్ యూ. అవి కూడా వర్క్ చేసేటట్టుగా పెట్టుకోండి. అండ్ మీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంటాక్ట్స్ కూడా పెట్టుకొని ఉండండి. ఫ్యూచర్లో ఏమైనా అవసరం వస్తే హడావిడిగా ఉండకపోవచ్చు. సో ఇది నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్. మేక్ ష్యూర్ మీకు ఆన్బోర్డింగ్ వెరీ సూన్లోనే వస్తుందని అనుకుంటున్నాను. సో ఇది ఒక లైవ్ అప్డేట్ అనే చెప్పొచ్చు. సో ఇది అనమాట నేను చెప్పాలనుకున్నది. సో నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో ఎవరైతే విప్రో ఆన్బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ video. And yeah, bye. We will connect on next video. Until then, stay tuned to my channel for more updating and interesting videos. Okay.